ఈ రోజంతా మా ఇంట్లో పండగ వాతావరణం. ఎందుకో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. ఏంటి ముగ్గులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో ఏమి జరిగినా కానీ పండగలాగా ఫస్ట్ ముగ్గు పెట్టేస్తారు రంగులు వేసేసి. అండ్ మా పూజ గది, ఆ మిస్టరీ బాక్స్ గురించి కూడా చెప్తాను. అండ్ నలుగుకి ప్లేట్స్ ఇద్దాం, నలుగు బాయ్స్ ఇద్దాం అక్కడ. అండ్ ఏంటి అంటే మోక్షి బర్త్డే రోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అండ్ ఫస్ట్ బర్త్డే కాబట్టి గ్రాండ్గా, మాకున్నంతలో మేము గ్రాండ్గా చేసుకున్నాము. మా ఆడబిడ్డల్ని, మా అమ్మమ్మని, మా మామయ్య వాళ్ళని అందరినీ పిలుచుకొని. అండ్ మార్నింగ్ నలుగు పెట్టి స్నానం చేపియాలి అని చెప్పి విన్నాము. అండ్ మా వదిన కూడా చెప్పారు. సో తను స్నానానికి ముందు మేము అందరం స్నానం చేసేసి కొంచెం డ్రెస్అప్ అవి తనకి నలుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాము. ఆ బుడ్డి చైర్లో బుడ్డి మోక్షి అటు సైడ్ ఇటు సైడ్ బావలు వేసుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. ఫస్ట్ ఆమె తెలిసిన పెద్దవి ఇయ్యకురాలు అండ్ పెద్ద ఆమె కాబట్టి ఆమెకే చెప్పామన్నమాట. అదేనండి, ఆమె అంత పెద్ద ఆమెం కాదు, మా లాస్ట్ వదిన ఆడబడుచు. అండ్ ఆమె నూనె పూసింది. నూనె పూసేటప్పుడు మోక్షి చూడండి ఏంటో అని చెప్పి చూస్తూ ఉన్నాడు. పాపం వాడికి పుయ్యంగా సున్నిపిండి. వాడికి ఏంటో ఏమనిపించిందో ఏమో ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంది. అసలు కూర్చోలా. అండ్ వాడు చూడండి ఎంత ఏం చేస్తున్నారా నన్ను అని చెప్పి భయపడిపోతున్నాడు అనమాట. అక్షంతలు వేసి అందరూ దీవించారు మోక్షిని. మీరు కూడా మోక్షిని దీవించాలని నేను కోరుకుంటున్నాను. అందరూ దీవిస్తే నా పాపాయి కూడా చల్లగా హ్యాపీగా ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఈమె వచ్చి మా రెండో వదిన. మా ఫస్ట్ వదిన మాత్రం మార్నింగ్ రాలేదు, తనకి స్కూల్ ఉందని చెప్పి ఆమె ఈవినింగ్ వస్తానని చెప్పారు ఫంక్షన్కి. సో ఆమె కూడా చూడండి వాడికి ఏడుపు వచ్చేస్తూ ఉంది. అంటే ఇరిటేషన్ అవుతుందో ఏమో, వీళ్ళు ఏమన్నా చేసేస్తున్నారేమో అనుకుంటున్నాడేమో. సో ఎవ్వరు పూసినా కూడా అలాగే ఇరిటేట్ అవుతూ ఉన్నాడు. పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాడు మోక్షికి వచ్చి బావలు అవుతారు. స్కై బ్లూ కలర్ అబ్బాయి, అదో మా వదిన ఉన్నారు కదా బ్లూ కలర్ నైటీ వేసుకొని, వాళ్ళ ఇద్దరు సన్స్ అన్నమాట. రైట్ సైడ్ ఉండే అబ్బాయి వచ్చి సుచాయ్, లెఫ్ట్ సైడ్ ఉండే అబ్బాయి రుత్విక్ అనమాట. మన పాత వీడియోలో అయితే రుత్విక్ కూడా ఉన్నాడు. నేను కింద వీడియో ట్యాగ్ చేస్తాను చూడండి రుత్విక్ని. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు ఆ పెద్ద మనిషి. అండ్ మా అత్తమ్మ ఏంటి నైటీ వేర్స్లో ఉన్నారు అని అనుకుంటున్నారా? అంటే మా అత్తమ్మ వాళ్ళందరూ నా బిడ్డకి స్నానం చేయించాలి, సో గలీజ్ అయిపోతుంది కదా అని చెప్పి, అంటే డ్రెస్ నీట్గా ఉండదు కదా శారీస్ కట్టేసుకుంటే. సో మేము స్నానం తర్వాత ఇలా నైటీస్ వేసుకొని డ్రెస్ అప్ అయ్యేటప్పుడు చేంజ్ చేసేసుకుంటాం అనమాట. తిను మా గీతు, మా రెండో ఆడబిడ్డ వాళ్ళ కూతురు వర్క్ చేస్తుంది ఇప్పుడైతే. తను ఇందాక ఒక మిస్టరీ బాక్స్ చూపించాను కదా, ఆ మిస్టరీ బాక్స్ తనదే. ఆ మిస్టరీ బాక్స్లో ఏముంది అని చెప్పి నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. తనకి కొత్త. అండ్ మా ఫస్ట్ అబ్బాయి కదా, ఇలా చేస్తున్నాం అనమాట. ఇంత రుత్విక్ వాళ్ళు చిన్న పిల్లలైనా కానీ వాళ్ళకి ఇలా చేయలేదు మేము. అండ్ ఇంకా అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ చూడండి, అండ్ నేనే ఆ గుండులో నేనే అనమాట. నా కొడుకు కదా, ఏదో హడావిడి చేయాలంటే ఇంటెన్షన్ ఉంది, కానీ చేస్తామో లేదో, కరెక్ట్గా వస్తుందో లేదో, తను ఏమన్నా ఏడుస్తాడా అని. ఫస్ట్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలి, ఈవినింగ్ కేక్ కటింగ్ దగ్గర ఇలా, ఇన్ని థాట్స్ మైండ్లో ఉంటాయి ఒక మమ్మీకి కానీ ఒకరికి. చూడండి వాడికి ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఇంకా ద మోస్ట్ వాడే నాకు మహారాజు అండ్ ముద్దుల అల్లుడు, ముగ్గురు అత్తలకి ముద్దుల అల్లుడు అనమాట వాడు. అండ్ ఈయన ఎవరంటే మా మామయ్య. నేను అనుకుంటాను కొంచెం మోక్షిలాగే తన జుట్టు ఉంటుంది అని అనుకుంటాను, మా మామయ్య లాగా. అండ్ చాలా కేర్ చేస్తాడు మోక్షి మా మామయ్య కూడా.
అండ్ చూడండి ఫైనల్లీ ఇద్దరు బావలు వచ్చారు. మేము వేస్తామనని. అండ్ చూడండి పెద్దవాళ్ళు కదా, అండ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తున్నాడు సుజయ్. అండ్ రుత్విక్ కూడా నేను వేస్తానమ్మా అని చెప్పి వచ్చి వాడికి దీవిస్తున్నాడు. అండ్ వాళ్ళ అన్నయ్య చేసినట్టే హ్యాపీ బర్త్డే మోక్షి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అండ్ మోక్షికి చాలా ఇష్టము సుజయ్ రుత్విక్ అంటే. మా అత్తమ్మ నూనె అంతా పెట్టారు కదా, పైనే అంతా ఆగిపోయాయి అని చెప్పి అంతా తుడిచేస్తుంది అనమాట. ఇంకా చూడండి వాడికి ఏడుపు వచ్చేస్తుంది మా అత్తమ్మ వెళ్ళిపోతున్నారు అని. హీ లైక్స్ మై అత్తమ్మ వెరీ మచ్. నేనన్నా ఇష్టమే, తనన్నా మా అత్తమ్మ అన్నా ఇష్టమే. చూడండి ఆడుకునేదానికి మోక్షికి ఇస్తూ ఉన్నాడు. చూడండి మోక్షికి ఎలా ఉన్నాడో, ఏంటప్పా ఏం చేస్తుంది మా మమ్మీని కొట్టేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట. ఆడుకునేదానికి వాడు ఏడవకుండా ఆడుకునేదానికి రుత్విక్ అయితే తనకి టాయ్ అనేది ఇచ్చాడు. ఆ టాయ్ పడేస్తూ ఉంటే రుత్విక్ తీసిస్తూ ఉన్నాడు అనమాట. అండ్ హీ కేర్స్ హిమ్ ఏ లాట్. అండ్ ఫైనల్లీ మా వారు వచ్చారు. మా వారికి కూడా విష్ చేయమని చెప్పి చెప్తూ ఉన్నాం అనమాట. తను కూడా తెలిసి చెప్తూ ఉంటే తను కూడా డాడ్స్ థింగ్ కూడా ఉంటుంది కదా. సో చూడండి ఆ డాడ్ ఎంత ఎమోషనల్గా ఎంత హ్యాపీగా అనేవి చేస్తూ ఉంటాడో మోక్షి కూడా తనకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ చూడండి తను పెడుతూ ఉంటే తిను చూస్తూ ఉన్నాడు, అంత హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు డాడ్స్ కిడ్స్ ఎప్పుడు అటాచ్డ్గా ఉండాలి మోర్ దాన్ మామ్. చూడండి మోక్షి అందరూ వేసేటప్పుడు ఏడుస్తూ అలా ఉన్నారు. డాడ్ రాగానే చిన్న కామ్గా అయిపోయి ఎంత ముచ్చటగా వేయించుకున్నాడు కాలుతూ. దీస్ ఆర్ ద ప్రెషియస్ మూమెంట్స్ దట్ నెవర్ హ్యాపెన్స్. మళ్ళీ మనకి రావు ఇలాంటి మూమెంట్స్ అనేది. చూడండి తను బియ్యం కనిపిస్తే బియ్యం కూడా నోట్లో వేసుకుంటున్నాడు ఇంతకుముందు. అండ్ చూడండి ఇద్దరు అత్తలు వాడిని మోసుకుంటూ తీసుకొని వెళ్తున్నారు దాని నుంచి లేపకుండా. అండ్ మోక్షి చైర్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ దాని ప్రైస్ వచ్చి 100 రూపీస్ అనుకుంటాను. ఇటే ఊర్లోకి వస్తే విలేజ్లోకి వస్తే తీసుకున్నాము. అండ్ మా అత్తమ్మకి చెప్పారు జల్లెడ్ తీసుకోరా, జల్లెలోంచి వాటర్ పోయాలి అని. అందరూ సో యాంగ్జైటీగా ఉన్నారు తనకి వాటర్ వేయడానికి. అండ్ చూడండి నేను కూడా ఎలా చేస్తారు ఏంటి అని. డ్రెస్ అయితే అస్సలు విప్పించుకోవట్లేదు, ఫైనల్లీ తీసేశారు. అండ్ మా అత్తమ్మ వాడు లేసేస్తారు అని చెప్తూ ఉన్నారు. అండ్ అన్నిట్లో ఈసారి మా అత్తమ్మకి ఇచ్చారు అండ్ బాగా చేయాలి చూడాలి అని చెప్పి. అండ్ చూడండి మోక్షి బాబుకి ఎలా వాటర్ అనేది పైనుంచి చిన్నగా పోస్తూ ఉన్నారు. అలా మా కజిన్ ఎందుకు అలా హ్యాండ్ పెట్టారు అని అంటే తనకి ఫోర్స్ఫుల్గా వాటర్ పడిపోకుండా మౌత్లోకి వెళ్ళిపోకుండా పొరపోకుండా ఉండే దానికి అలానే హ్యాండ్ పెట్టారు. తను అలా హ్యాండ్ పెడుతూ ఉంటే పట్టుకొని ఒక్కొక్కరు పోస్తున్నాము. అండ్ చాలా ప్రీషియస్ మూమెంట్స్ ఇవన్నీ ఇక్కడ మన ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ మోక్షి బాబు కూడా ఇంత లైవ్లో ఇంతసేపు ఎప్పుడు కనపడలేదు కదా. అండ్ మోక్షికి చూడండి స్నానం చేయించారు. అండ్ ఇలా అందరూ ఒక్కొక్కరు వచ్చి మోక్షికి విత్ మీ నా వంతు కూడా వచ్చేసింది. సో నేను కూడా. అండ్ సుజయ్ వాళ్ళైతే అసలు తగ్గేదే లేదు. సుజయ్ రుత్విక్ కూడా పోయాలి అని. అండ్ ఫైనల్లీ సుజయ్ చూడండి ఎంత ఫోర్స్ఫుల్గా పోసేస్తూ ఉన్నాడు. మీకు అర్థమైంటుంది ఎందుకు అలా హ్యాండ్ పెట్టి చేయిస్తారు అనేది. నార్మల్ హెడ్ బాత్ చేయించినప్పుడు కూడా సేమ్ ఇలాగే పెడతారు. ఇప్పుడైతే మన గీతు కూడా వచ్చి స్లోగా పోస్తూ ఉంది తను. అండ్ ఇంకెవరు అని అడుగుతూ ఉంటే మా వారు వచ్చారు. తనకు కూడా చాలా అంటే మామ్కి డాడ్కి కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, నా కొడుకుతో ఇలా ఉండాలి అలా చేయాలి అలా పోయాలి అని. మేము చెప్పినా కూడా తను ఓకే చెప్తాడు, అది చేసుకుందాం ఇది చేసుకుందాం ఎక్సెప్ట్ కొన్ని థింగ్స్ తప్ప అన్నీ. అండ్ రుత్విక్ కూడా నేను పోస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఆఫ్టర్నూన్ అయిపోయింది, గుడికి వెళ్ళేసి కూడా వచ్చేసాము. అండ్
ఎప్పుడు ఏదన్నా మంచిగా అనిపించాలి అంటే టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ వైబ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందరం టెంపుల్కి వెళ్ళాము. మే గాడ్ బ్లెస్. మోక్షి కూడా అంత ఇరిటేట్ ఏం చేయలేదు మమ్మల్ని. అండ్ బెలూన్ డెకరేషన్స్ వచ్చేసాయి. ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళందరికీ మనం ఫుడ్ అరేంజ్ చేయాలి కాబట్టి మేమే వండుకున్నాం అనమాట. మా నాన్నమ్మ ఆమె ఇందాక కనిపించారు కదా, అండ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. అంతా మన ఇంటి బయటే జరిగింది. ఏదో మనకున్నంతలో మనం హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ ఉండాలి. అండ్ మేము భోజనాలు అయితే మేము ఇక్కడే చేయించామన్నమాట. అండ్ ద ఫుడ్ ఈజ్ ఆసమ్. ఆయన సూపర్గా చేస్తారు. అండ్ అంటే క్యాటరింగ్ ఇస్తే ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది అని కొంచెం తగ్గుద్ది, కొంచెం తగ్గినా మనకి బెనిఫిటే కదా, ఎక్కువ మందికి వస్తుంది అని చెప్పి చేయించాము. గాడ్ బ్లెస్. సో మెనీ పీపుల్ కేమ్ టు అవర్ పార్టీ. అండ్ వీళ్ళు వచ్చి మా మేనమామ పిల్లలు, పెద్ద పాప షమ్ము అండ్ మోక్షి మార్నింగ్ డ్రెస్ అనమాట అది. అండ్ మోక్షిని అయితే నేనైతే వాళ్ళు అందరూ గెట్ రెడీ అవుతూ ఉన్నారు. పార్టీకి నైట్ అయిపోయింది అండ్ కొంతమంది వచ్చేస్తున్నారనమాట. ఫుడ్ అయితే ఇక్కడ తిన్నాం, ఇక్కడ పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేశారు. మనం సెల్ఫ్ సర్వీస్ అనమాట. అండ్ ఇవి వచ్చి అన్ని ఐటమ్స్ వచ్చి బిర్యానీ, రైతా, వడ అండ్ వైట్ రైస్, చికెన్ కుర్మా అండ్ సాంబార్, రసం. ఇదే ఐటమ్స్. అందులో ఆ రోజు ఇది వచ్చి 12 months బేబీకి 12 months మంత్లీ చేస్తాం కదా ఫోటోషూట్, అవి. ఇది వచ్చి డెకరేషన్ అనమాట. అండ్ డెకరేషన్ అయితే నాకు సూపర్గా నచ్చింది. అండ్ చూడండి, నీకు మోక్షి అనే చెప్తుంటాను కానీ తన ఫుల్ నేమ్ సర్నేమ్తో సహా సీతా మోక్షజ్ఞ ప్రణవ్. సచ్ ఏ లాంగ్ థింగ్ కదా. నేనైతే అది నార్మల్గా తీయలేదు, వేరే వాళ్ళకి చెప్తే. అండ్ ఇది అండ్ మా పిన్నమ్మ, మా బాబాయ్, మా నాన్నమ్మ వాళ్ళు, మా వదిన వాళ్ళు గిఫ్ట్ గుర్రం ఇచ్చారు. గిఫ్ట్ వీడియోస్ వచ్చి మళ్ళీ చేస్తాను. అండ్ చూడండి, సుజయ్, రుత్విక్ సేమ్ టు సేమ్ మా బాబాయ్ వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. షేర్ చేయండి.